హలో అండి, అందరికీ నమస్కారం. మహిళలకు ఒడిబియ్యం ఎందుకు పోస్తారో తెలుసా మీకు? అయితే తెలుసుకుందాం. ఒడిబియ్యం తెలంగాణ ప్రాంతంలో ఆడపడుచుకు పుట్టింటి నుంచి లభించే అపురూపమైన గౌరవం కానుక ఈ ఒడిబియ్యం. ఇందులో ముఖ్యమైనవి పసుపుతో కలిపిన బియ్యం, కొత్త బట్టలు, కుంకుమ, శనగపప్పు, కుడుకలు, పచ్చముగ్గు సారెగా ఇవ్వడం ఆనవాయితీ. ఇది అమ్మాయికి పెళ్లితో మొదలవుతుంది. అప్పటి నుంచి మొదలై ముత్తైదువుగా ఉన్నంతకాలం వయసు ఎంతైనా పుట్టింటి నుంచి అందే కానుక ఇది. ఈ కార్యక్రమం సాధారణంగా వివాహమైన తర్వాత బేసి సంఖ్యలో నిర్వహిస్తారు. ఈ వేడుకలో వివాహిత మహిళ తల్లిదండ్రులు ఆమెను సీతగా భావిస్తారు. ఈ వేడుకలో ఆడపిల్లను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట. ఈ వేడుకలో పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి ఈ వేడుకలో ఆడపిల్లలకు చీర, రవికె, బియ్యము, పండ్లు మొదలైనవి అబ్బాయికి టవల్, లుంగి లేదా డ్రెస్ ఒడిలో పోసి అత్తవారింటికి పంపు ఆచారం ఉంది. ఒడిబియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే తెలుస్తుంది. వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు. మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించడం. బిడ్డను, అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు చేసే మహాలక్ష్మి వ్రతమే ఒడిబియ్యం. ఒడిబియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు. ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. తన తల్లి గాని ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని 5 పిడికిల బియ్యం అమ్మవాళ్లకు ఇచ్చి దేవుని ప్రార్థించి మహాద్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అత్తారింటికి వెళుతుంది. అక్కడ ఆడవాళ్లను పేరంటానికి పిలిచి అమ్మగారిచ్చిన సారెను ఊరంతా పంచుతుంది. ఇది అత్తగారు కూడా చేయవచ్చు. ఇప్పటి పిల్లలకు ఇది ఎక్కువగా తెలియదు అనుకోవచ్చు. ఆ పసుపు బియ్యంలోని ప్రతి గింజలో మేమున్నాం బిడ్డ, చెల్లి అనే తండ్రి అన్నదమ్ముల తన్ను. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఒడిబియ్యం వండుకోవడం, 10 మందిని పిలిచి భోజనం పెట్టడం తప్పనిసరి ఆచారం. ఒడిబియ్యం పోసుకున్నాను వదినా అని ఇరుగు పొరుగుతో చెప్పుకునేటప్పుడు ఆ మహిళ ముఖంలో ఒక కళ కనపడుతుంది. దాన్ని నిర్వచించడం, భాష్యం చెప్పడం కష్టం. ఇది ఎంత ముఖ్యమంటే కూతురు పెళ్లి చేసినా, కొడుకు పెళ్లి చేసినా పుట్టింటి వాళ్ళు పెట్టిన బట్టలతోనే చేయాలి. కొడుకును ఉపనయనం చేసే రోజు ముందు ఒడిబియ్యం పోసుకొని అవే బట్టలతో కొడుకుకు జంధ్యం వేయాలంటారు. అలాగే ఒడిబియ్యం పోసుకుని అవే బట్టలతో కూతురుకు కన్యాదానం చేయాలంటారు. పెళ్లిలో 7 సేర్లున్నర బియ్యము, పెళ్లి రోజు సాయంత్రం నాగవెల్లిలో పిల్లా పిల్లగాడికి ఇద్దరికీ కలిపి 15 సేర్లు బియ్యం, ఒక కాన్పు తర్వాత పావు తక్కువ 4 సేర్ల బియ్యం ఒడిబియ్యంగా పోస్తారు. కానుప అయ్యే వరకు కూతురితో పాటు అత్తగారికి కూడా ఒడిబియ్యం పోస్తారు. బియ్యంతో పాటు పసుపు, కుంకుమ, పచ్చపిండి, కుడుకలు, శనగపప్పు సారెగా ఇస్తారు బట్టలతో పాటు. ఇష్టమున్న వాళ్ళు కూతురికి బియ్యం పోసినప్పుడు ఆమె ఆడబిడ్డలకు, యారాళ్లకు, అత్తకు కూడా బట్టలు పెట్టి జాకెట్ పీసులుగానే పెడతారు. పిల్లలు పుట్టినప్పుడు బారసాల నాడు కూడా పోస్తారు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కూడా పోస్తారు. పుట్టింట్లో గృహప్రవేశము, పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా తప్పకుండా ఒడిబియ్యం పోస్తారు. ఒడిబియ్యము పోసుకొని వచ్చిన తర్వాత ఒక మంచి రోజు చూసి ఇరుగు పొరుగు వాళ్లకు, వీలైతే బంధువులకు, దగ్గరున్న వాళ్ళందరికీ ముందుగానే వాళ్లకు చెప్తారన్నట్టు. అంటే పలానా రోజు మా ఇంట్లో ఒడిబియ్యము వండుతున్నాము, వచ్చి భోజనం చేసి తాంబూలం తీసుకొని రండి అని చెప్తారు. అలా ఒడిబియ్యం వండిన రోజు తనకు దగ్గర వాళ్లకు, బంధుమిత్రులకు, తెలిసిన వాళ్ళనందరినీ అంటే వాళ్ళ వీలును బట్టి వాళ్ళ శక్తి కొద్దీ పిలుచుకొని వాళ్ళందరికీ భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా తాంబూలాలు ఇచ్చి పంపిస్తారు. ఈ కార్యక్రమము చూడడానికి మాత్రము చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ మా కోడలు ఒడిబియ్యం పోసుకొని వచ్చింది వాళ్ళ అమ్మగారి ఇంటి నుంచి. మా కోడలికి వాళ్ళ పాప, వాళ్ళ భర్త అంటే మా అబ్బాయికి కూడా బట్టలు పెట్టారు. 5 సంవత్సరాలు అంటే పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ దాటద్దు అని చెప్పేసి అలా పోస్తారన్నట్టు. 5 సంవత్సరాలకు ఒకసారి పోస్తారు కదా. సో అప్పుడు కొంతమంది ఏంటంటే మెట్టలు చేపిస్తారు, కొంతమంది సారే ఇస్తారు, కొంతమంది ఒడిబియ్యంతో పాటు ఇలాగ అన్నీ ఇచ్చి పంపిస్తారు. వాటన్నిటినీ అందరికీ ఇచ్చుకోవడంలో ఆనందమే వేరుగా ఉంటుందండి. ఇంతమంది వచ్చి ఆశీస్సులు ఇస్తే ఇంకేం కావాలి ముత్తైదువులకు.